అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్. సూటిగా సుత్తి లేకుండా. ఈరోజు మనం 7థ్ క్లాస్ సైన్స్ మొదటి పాఠం ఆహారంలోని అంశాలను గురించి నేర్చుకుందాం. మనం పని చేయడానికి కావలసిన శక్తి ఆహారం నుంచి వస్తుంది. మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన శరీరంలో శ్వాసక్రియ, రక్త ప్రసరణ మొదలైన క్రియలు జరుగుతాయి. కాబట్టి నిద్రపోయే టైంలో కూడా మనకు శక్తి అవసరం. ఆహార పదార్థాలలో ఉండే ఆవశ్యక పదార్థాలనే పోషకాలు అంటాము. అవి పిండి పదార్థాలు, మాంసకృత్తులు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు మరియు ఇతర అంశాలైన పీచు పదార్థాలు, నీరు. ఇవన్నీ కూడా ఆహారంలో ఉండే అవసరమైన పదార్థాలు. నెక్స్ట్ మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. విటమిన్లు, ఖనిజ లవణాలు తక్కువ పరిమాణంలో ఉంటాయి. అయితే అన్ని ఆహార పదార్థాల్లో అన్ని రకాల అంశాలు ఉంటాయి. కానీ కొన్నింటిలో కొన్ని అంశాలు ఎక్కువగా, కొన్నింటిలో కొన్ని అంశాలు తక్కువగా ఉంటాయి. ఉదాహరణకి బియ్యంలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. నూనెలో క్రొవ్వులు ఎక్కువ ఉంటాయి. పాలు, మాంసం, పప్పుల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. పిండి పదార్థాలు, కొవ్వులు మన శరీరానికి కావలసిన శక్తినిస్తాయి. ప్రోటీన్లు శరీర నిర్మాణానికి తోడ్పడతాయి. నెక్స్ట్ సంతులిత ఆహారం లేదా బ్యాలెన్స్డ్ డైట్. మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ తగిన పాలల్లో ఉంటే ఆ ఆహారాన్ని సంతులిత ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ అని అంటాము. తృణధాన్యాలు, పప్పులు, పాలు మొదలైనవి తగినంత తీసుకోవాలి. పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. అదే నూనె పదార్థాలు, జంతు సంబంధ పదార్థాలు అంటే మటన్, చికెన్, ఫిష్ లాంటివి తక్కువ మోతాదులో తీసుకోవాలి. నెయ్యి, వెన్న, జున్ను వంటివైతే అప్పుడప్పుడు మాత్రమే తీసుకోవాలి. నెక్స్టు ఒక వ్యక్తి యొక్క వయస్సు, అతను చేసే పనిని బట్టి అతనికి వివిధ పరిమాణాల్లో పిండి పదార్థాలు, కొవ్వులు అవసరం. అంటే ఎక్కువ పని చేస్తే, ఎక్కువ వయసు ఉంటే ఎక్కువ అవసరం. తక్కువ పని చేస్తే తక్కువ అవసరం. ఎదిగే పిల్లలకు ప్రోటీన్లు ఎక్కువగా కావాలి. ఎందుకంటే ప్రోటీన్లు శరీర నిర్మాణానికి ఉపయోగపడతాయి కాబట్టి. నెక్స్టు పిండి పదార్థాలు, ప్రోటీన్లు మరియు క్రొవ్వుల పరీక్షను చూద్దాం. ముందుగా పిండి పదార్థాలు. ఏదైనా పిండిని బియ్యపిండి, గోధుమ పిండి లేదా ఉడికించిన బంగాళాదుంప తీసుకొని దానికి కొంత నీటిని కలిపి అయోడిన్ వేస్తే అది ముదురు నీలి రంగులోకి మారితే అందులో పిండి పదార్థం ఉన్నట్టు. నెక్స్టు ప్రోటీన్ల పరీక్ష. ఏదైనా పప్పును ఉడికించి కొద్దిగా నీరు కలిపి అందులో 2 చుక్కల 2% కాపర్ సల్ఫేట్, 10 చుక్కల 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం కలిపితే ఆ పదార్థం నీలి రంగు నుంచి వంకాయ రంగుకు మారాలి. అలా మారితే ప్రోటీన్లు ఉన్నట్టు. మరి 2% కాపర్ సల్ఫేట్ ఎలా వస్తుంది? ఏం లేదు. 2 గ్రామ్స్ కాపర్ సల్ఫేట్‌ని 100 ఎంఎల్ వాటర్ కలిపితే మనకు 2% కాపర్ సల్ఫేట్ వస్తుంది. అలాగే 10 గ్రామ్స్ సోడియం హైడ్రాక్సైడ్‌లో 100 ఎంఎల్ వాటర్ కలిపితే మనకు 10% సోడియం హైడ్రాక్సైడ్ వస్తుంది. కొవ్వుల పరీక్ష. ఏదైనా కొవ్వు పదార్థాన్ని తీసుకొని అంటే రుబ్బిన పల్లీలు లేదా ఏదైనా నూనె పదార్థం తీసుకొని వైట్ పేపర్ పైన రుద్దితే ఆ వైట్ పేపర్ పాక్షిక పారదర్శకంగా మారుతుంది. అంటే ట్రాన్స్‌లూసెంట్‌గా. అప్పుడు కొవ్వులు ఉన్నట్టు. నెక్స్టు పీచు పదార్థాల గురించి చూద్దాం. పీచు పదార్థాలు ఒక రకమైన కార్బోహైడ్రేట్స్. ఇవి మన శరీరంలో జీర్ణం కావు.
కానీ మన ఆహార నాళంలోని పదార్థాన్ని సులభంగా కదిలేలా చేసి మలబద్ధకాన్ని అంటే కాన్‌స్టిపేషన్‌ని నివారిస్తాయి. కూరగాయలు, పండ్లలో సన్నని దారాలు లేదా నారాల వంటి నిర్మాణాలు ఉంటాయి. వాటినే పీచు పదార్థాలు అంటారు. పీచు పదార్థాలకు కొన్ని ఉదాహరణలు: పొట్టు తీయని గోధుమలు, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు. ఉదాహరణకి బీరకాయ, బెండకాయ, చిక్కుడుగాయ, చిలగడ దుంప, బఠానీ, గుమ్మడి, పాలకూర. ఇంకా ఆపిల్, అరటి, బొప్పాయి లాంటి పండ్లలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. పండ్లు, కూరగాయలు తొక్కతోనే తినాలి. ఎందుకంటే తొక్కలో పీచు పదార్థాలు ఉంటాయి కాబట్టి. ఇంకా చాలా రకాల విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. అయితే తినగలిగినవి అంటే గ్రేప్స్, యాపిల్ వంటివి తొక్కతో తినాలి. అరటిపండు లాంటివైతే తొక్క తీసేసి తింటాం. పొలాలకు పెస్టిసైడ్స్ అంటే క్రిమిసంహారక మందులు వాడతారు గాబట్టి, ఉప్పు నీటిలో కడిగిన తర్వాతనే మనం పండ్లనైనా, కూరగాయలనైనా తొక్కతో తినాలి. నెక్స్ట్ నీరు. మనం తాగే నీరే కాకుండా కూరగాయలు మరియు పండ్ల నుంచి కూడా మనకు నీరు లభిస్తుంది. ఉదాహరణకి దోసకాయ, టొమాటో, చిక్కుడు, ఆలుగడ్డ, బీరకాయ, సోరకాయ ఇట్లాంటి కూరగాయలల్లా, బొప్పాయి, పుచ్చకాయ వంటి పండ్లల్లో నీరు ఎక్కువగా ఉంటుంది. నీటి వల్ల ఉపయోగం. ఒక పొడి స్పాంజిని తీసుకొని గొట్టంలో చొప్పిస్తే అది సరిగ్గా కదలదు. అదే నీటిలో ముంచిన తడి స్పాంజి సులువుగా కదులుతుంది గొట్టం లోపల. సేమ్ అలాగే నీరు కూడా మన జీర్ణనాళంలో ఆహారం సులువుగా కదిలేలా చేస్తుంది. శరీరంలో జరిగే ఇతర జీవక్రియలకు కూడా నీరు అవసరం. నెక్స్ట్ ఆహార పదార్థాలను ఎక్కువగా ఉడికించడం, వేయించడం, మళ్ళీ మళ్ళీ వేడి చేయడం వల్ల మరియు కూరగాయలను ముక్కలుగా కోసిన తర్వాత కడగడం వల్ల పోషకాలు నశిస్తాయి. కాబట్టి ఇలా చేయకూడదు. జంక్ ఫుడ్, పిజ్జా, బర్గర్‌ల వంటి చెత్త ఆహార పదార్థాలు తింటే మన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. శరీరానికి అవసరమైన ఇతర పోషకాలు కూడా అందవు. కాబట్టి తినకూడదు. ఆహారపు అలవాట్లు. ఒక ప్రాంతంలోని ప్రజల ఆహారపు అలవాట్లు ఆ ప్రాంతం యొక్క వాతావరణం, సంస్కృతి, సంప్రదాయాలపైన ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకి మనం అన్నం ఎక్కువగా తింటాం. కానీ నార్త్ ఇండియన్సు చపాతీలెక్కువ తింటారు. ఎందుకంటే అక్కడ గోధుమలు ఎక్కువగా పండుతాయి కాబట్టి. ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త అయిన లేవోయిజర్ చేసిన పరిశోధనలు పోషణలో ఆధునిక ఆలోచనలకు దారితీశాయి. జేమ్స్ లిండ్స్ అనే శాస్త్రవేత్త తాజా పండ్లు మరియు కూరగాయలు తినడం వల్ల స్కర్వీ వ్యాధి నయమవుతుందని చెప్పాడు. ఈ పాఠంలోని అంశాలు మీకు బాగా గుర్తుండాలంటే ఈ వీడియోను 2, 3 సార్లు వినండి, చూడండి. తెలిసిన అంశాలు వదిలేసి తెలియని అంశాలను నోట్స్ లాగా రాసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్‌ని కొట్టండి. థాంక్ యూ.